ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి ఈ శివ టిఫిన్ సెంటర్? 25 years అవుతుంది. క్వాలిటీ చెప్పే పని లేదండి. ఒకసారి తిన్నోళ్ళు మళ్ళీ రెండోసారి రావాలి. ఇడ్లీ ఉంటుంది సార్, నేతి ఇడ్లీ, కార్పొడి నెయ్యి. నెయ్యి అయితే ఒరిజినల్ ప్యాకెట్లు ఉన్నాయి చూడండి. ఇడ్లీ అంత బాగున్నాయి రుచిగా. నేతి ఇడ్లీ కదా, హోమ్ మ్యానుఫ్యాక్చరింగ్, హోమ్ మేడ్. అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశిస్తున్నాను. శ్రీ ప్రభ ఛానల్కు స్వాగతం. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మనం మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసాం అనమాట. శివ టిఫిన్ సెంటర్ అనమాట అండి. ఇది వచ్చేసి అడ్రస్ చెప్పండి. నగరంపాలెం రిజిస్ట్రేషన్ ఆఫీసు మెయిన్ గేట్ పక్కన. ఓకే విన్నారు కదా, నగరంపాలెం రిజిస్ట్రేషన్ మెయిన్ గేట్ ప్రక్కనే ఉంటుంది అనమాట. శివ టిఫిన్ సెంటర్ అనమాట అండి. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటో, అభిరుచులు ఏంటో, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుందో, రేట్స్ ఎలా ఉంటాయో అన్నీ కూడా చూసేద్దాం. వచ్చేసేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే మేడం. ఇక్కడ మీ టిఫిన్ సెంటర్ ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ ఏమేమి తయారు చేస్తారు, అలాగే క్వాలిటీ ఎలా ఉంటుందో అన్ని విషయాలు మీ మాటల్లో చెప్పండి మాకు వ్యూవర్స్కి. ఇడ్లీ ఉంటుంది సార్, నేతి ఇడ్లీ, కార్పొడి నెయ్యి, పప్పు చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ ఉంటాయి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి ఈ శివ టిఫిన్ సెంటర్? 25 years అవుతుంది. 25 years క్రితమే స్టార్ట్ చేశారు. ఓకే మరి క్వాలిటీ ఎలా ఉంటుందండి? క్వాలిటీ చెప్పే పని లేదండి. ఒకసారి తిన్నోళ్ళు మళ్ళీ రెండోసారి రావాలి. అలా ఉంటుంది క్వాలిటీ మాది. చీప్ అండ్ బెస్ట్ ప్రైసెస్. రేట్స్ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్ అండి. చాలా రేట్స్ రీజనబుల్ కూడా కదా, చీప్ అండ్ బెస్ట్ అనమాట. అలాగనే 2 ఇడ్లీ 25 మేడం. ప్లెయిన్ దోశ అయితే 25 రూపాయలు, ఎగ్ దోశ 40, పెసర దోశ 40, నేతి దోశ 40. అవే మా రేటు. నేతి దోశ కూడా ఉంది మీ దగ్గర అండి? నేతి దోశ ఫేమసా ఏమండి? నేతి దోశ ఫేమస్. సండే కూడా ఉంటుందండి? అసలు హాలిడే అంటూ లేదు, ఓన్లీ సంక్రాంతికి 2 days. సాయంత్రం పూట కూడా ఉంటుందండి? 11 వరకు. 7 to 11 వరకు ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది 7 to 11. డౌటే లేదమ్మా, పామ్ ఆయిల్ వాడతాం. నెయ్యి అయితే ఒరిజినల్ ప్యాకెట్లు ఉన్నాయి చూడండి. చూసాను, చూపిస్తాను. నెయ్యి వాడతారు బాగా. 7 to 11 మేడం. 7 to 11. సండే రోజు కూడా ఉంటుంది? సండే కూడా ఉంటుంది. ఓకే. పిండ్లు అవి ఎలా ఉంటాయండి క్వాలిటీ? అది పిండి మీరు ఓన్గా పట్టిస్తారా? లేదు, మేమే సపరేట్గా వేసుకుంటాం. మొత్తం మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, హోమ్ మేడ్. ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కలిసి తయారు చేసుకుంటారనమాట. ఓకే, అడ్రస్ ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి. కలెక్టర్ ఆఫీస్ రోడ్ అండి, శివ టిఫిన్ సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్డు, రిజిస్టర్ ఆఫీసు, డిసైడ్ రిజిస్టర్ ఆఫీస్, గుంటూరు అనమాట. ఓకే, వాళ్ళ నాన్నగారు అనమాట అండి. తండ్రి కొడుకులు కోడలు అలాగే అందరు కలిసి ఐకమత్యంగా కలిసి టిఫిన్ సెంటర్ని మెయింటైన్ చేసుకుంటున్నారు. అలాగే పెద్ద పెద్ద హేమాహేమీలు పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ టిఫిన్ ఆస్వాదిస్తారనమాట. ఈ రుచులు కమ్మదనాలు ఈ ఏరియా మొత్తం కూడా ఫిదాగా ఉంటున్నారండి. అంత కమ్మగా బాగుంటాయి, అంత రుచిగా కమ్మగా బాగుంటాయి. ఈ
ఏరియా మొత్తం మీరు కూడా ఫిదా. తినండి, ఆ, ఓకే, మీరు కూడా ఓకే. తినండి ఇప్పుడు. ఓకే. నేను చెప్పటం కాదు, మీరు తిన్న తర్వాత మీరు అప్పుడు తెలిసిపోద్ది మీకు క్వాలిటీ ఏంటనేది. పెద్దవాళ్ళు కదండి, ఇంక వాళ్ళ మాటల్లో మనం అక్కర్లేదు మేడం, మీరు ఒకసారి తినండి, 2 ఇడ్లీ 1 దోశ, లేకపోతే నేతి దోశ, పెసర తప్పకుండా దోశ, రండి. వీడియో ఏదో ఒకటి అయిపోయిన తినండి. తర్వాత చక్కగా మేము ఆస్వాదిస్తాము. తర్వాత మళ్ళీ రివ్యూ మేము వ్యూస్ చెప్పుకుంటాం. రివ్యూ ఓకే. చెప్పుకుంటాం. మళ్ళా ఆ. వీడియో అంతా కంప్లీట్ అయిన తర్వాత మేము తిన్న తర్వాత మళ్ళీ రివ్యూ చెప్పుకుంటాం మా వ్యూవర్స్ కి. ఓకే మేడం. ఓకేనండి. ఇంకా ఇంకా ఏమేమి ప్రత్యేకతలు కలిగి ఉన్నాయో చెప్పండి మీ మాటల్లో. ఇంకేం లేవు మేడం, అంతే. ఆ, ఇంకేం వేయం మేము. మంచిగా పర్ఫెక్ట్ గా క్వాలిటీ perfect మెయింటైన్ గా. చేస్తారు. ఒకవేళ రేట్స్ చీప్ అండ్ సపోజ్ ఇవాళ మనం మిగిలినా కూడా అది పారపోసేసేస్తాం, రేపటికంటూ ఉండదు. చూసారా? ఆ, ఇప్పుడు ఆర్డర్స్ క్యాటరింగ్ ఆర్డర్స్ కూడా ఉన్నది, అవైలబుల్ గా ఉన్నది. ఆ, ఆర్డర్స్ ఇస్తే ఒక రోజు ముందుగా మనం చెప్పామనుకో ఎంతమందికి అని ఇస్తాం. చేసి ఇవ్వగలరు. ఫంక్షన్స్ కానీ శుభకార్యాలకి అదే పెళ్ళిళ్ళకి మేడం. కానీ ఒక రోజు ముందు చెప్పేస్తే ఇస్తామండి. ఇంతమందికి అని చెప్తే మీరు సప్లై చేయగలరు. చేస్తాం. ఓకే ఓకే. కస్టమర్స్ చూసారా చాలా క్రౌడ్ గా ఉంటారండి. ఈ ఏరియా మొత్తం కూడా ఫిదాన్ అనమాట. ఈ టిఫిన్ సమాధానాలు ఆస్వాదించడానికి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ టిఫిన్స్ వచ్చి ఆస్వాదిస్తారు, తిని చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట అండి. ఇంకెందుకు మరి ఆలస్యం, పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదాం. నమస్తేనండి. నమస్తే మేడం. బాబు అనమాట, వాళ్ళ బాబండి తండ్రి కొడుకులు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు, నడుపుతూ ఉంటారు అనమాట. ఇక్కడ ప్రస్తుతానికి దోశలు వేస్తున్నారు. ఏం దోశ వేస్తున్నావు అమ్మా? నెయ్యి దోశ. ఓకే ఓకే. నెయ్యి మినప ప్లెయిన్ దోశ అండి. ఇప్పుడే ఆర్డర్స్ వచ్చేసాయి. ఆర్డర్స్ ప్రకారం తయారు చేస్తున్నారు. ఎక్కువ ఆర్డర్స్ అవి వస్తూ ఉంటే కస్టమర్స్ ఎక్కువగా క్రౌడ్ అనమాట అండి. ఎందుకంటే ప్రక్కనే జిల్లా కోర్టు ఉన్నది కదా, బాగా ఎక్కువ క్రౌడ్ అనమాట. ఇక్కడ రుచులు కమ్మదనాల్ని ఆస్వాదిస్తారు బాగా చక్కగా. నెయ్యి పోస్తున్నారండి, నెయ్యి దోశ కదా చక్కగా. మన హోమ్ మేడ్ అండి, మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉంటాయి చక్కగా. కారపొడి కూడా చక్కగా మనం ఇంట్లో తయారు చేసినట్టుగానే ఉన్నది. సైజులు కూడా పెద్ద పెద్ద సైజులతోటి గుమగుమలాడుతున్నాయండి మొత్తం కూడాను. చూసారా? ఏరియా మొత్తం కూడా ఫిదా అవుతారు ఈ రుచుల్ని కమ్మదనాన్ని. చూసారా? రెడీ అయిపోయి నెయ్యి దోశలేనా? దోశమ్మటి దోశ, దోశమ్మటి దోశ ఈ విధంగా వేస్తున్నారండి. కారపొడి వేస్తున్నారు. అది నెయ్యి అండి, నెయ్యి కారపొడి వేసారు. పిండి అనమాట, చక్కగా పెసరపిండి తయారు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇది ఇస్త్రాకులు మెయింటైన్ చేస్తున్నారు అనమాట, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక్కడ దోశలు వేస్తున్నారు. ఇదిగోండి ఇడ్లీ చక్కగా హాట్ బాక్సులకి ఇలా పెట్టుకుంటారు. కస్టమర్లకి ఎప్పటికప్పుడు వేడి వేడి ఇస్తూ ఉంటారు. అవును, అందిస్తూ ఉంటారు. ఇదిగోండి చట్నీలు కూడా 3 రకాల చట్నీ. ఇదేం చట్నీ అమ్మా? టమాటా చట్నీ. ఇది అల్లం చట్నీ, ఇది పల్లీ చట్నీ. ఓకే ఓకే, సూపర్. ఎలా ఉంటుందమ్మా ఇక్కడ టిఫిన్ శివ టిఫిన్స్ లో? చాలా బాగుంటుంది. ఏం తింటున్నావు నాన్న? ప్లేన్ దోశ. ప్లెయిన్ దోశ, నేతి దోశ, మామూలు దోశ. మామూలు దోశ ఓకే ఓకే. ఎలా ఉందమ్మా? చాలా బాగుంటుంది. నేను 3 ఇయర్స్ నుంచి ఇక్కడ తింటున్నాను. డైలీ కస్టమర్ 3 ఇయర్స్ నుంచి. 3 years. ఓకే ఓకే. చాలా బాగుంటుంది. రుచులు కమ్మదనాలను ఆస్వాదించడానికి డైలీ వస్తారు. 3 ఇయర్స్ నుంచి వస్తున్నాం అనమాట. అంత బాగుంటాయి ఇక్కడ. విద్యానగర్ నుంచి వస్తుంది.
అబ్బో ఆహా. ఎక్కడ రుచిగా కమ్మగా బాగుంటాయి, రేట్స్ తక్కువగా, పరిశుభ్రంగా తయారు చేస్తారు, రేట్స్ తక్కువ, క్వాలిటీ తోటి ఉంటుందంటే అక్కడికి పరిగెత్తుతాం మనం అంతా కూడా. అవునా? చాలా బాగుంటుంది. క్వాలిటీ బాగుంటుంది. అవును. ఓకే నాన్న, ఎంజాయ్ చేయి నాన్న, సంతోషం అమ్మ. ఇదిగోండి పార్సిల్స్ వెళ్ళిపోతున్నాయి మొత్తం కూడా కస్టమర్లకి అప్పటికప్పుడు పార్సిల్స్ తీసి. బాగా నెయ్యి దోశ ఫేమస్ అన్నమాట ఇక్కడ. నెయ్యి దోశ, నేతి ఇడ్లీ, నెయ్యి దోశ బాగా ప్రత్యేకత. ఓకే ఓకే. ఇంకా ఏమేమి దోశలు వేస్తామమ్మా? ఎగ్ దోశ, కారం దోశ, నెయ్యి దోశ, ఉల్లిపాయ. ఓకే ఓకే. సూపర్. కోడలు గారు అనమాట, అలా మామయ్య గారు, కోడలు గారు, అలాగే తను అనమాట. భార్యాభర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటున్నారు. దోశ రెడీ అవుతుంది. చాలా ఫిదా కావాల్సిందేనండి ఈ రుచుల్ని, కమ్మదనాన్ని ఆస్వాదించడానికి ప్రతి వాళ్ళు తప్పకుండా వస్తారనమాట. ఇక్కడ బాగా ఎక్కువ క్రౌడ్ అనమాట అండి. ఇదిగోండి ఇడ్లీ, నేతి ఇడ్లీని అనమాట. 3 చట్నీలు ఇచ్చారండి. అల్లపు చట్నీ, కొబ్బరి పల్లీల చట్నీ, అలాగే టమాటా చట్నీ. ఇడ్లీ బాగా నెయ్యి దట్టంగా పెట్టించి ఇచ్చేసేసారు. ఓకే ఓకే, సూపర్. నెయ్యి గుమ్మరిచ్చారు, ఎదుగుకోండి నెయ్యి ఎదుగుకోండి. అవును, నెయ్యి బాగా గుమ్మరిచ్చారు. నేతి ఇడ్లీని అనమాట. అదుస్తుంది. ఓకే. ఎలా ఉంది టేస్ట్? అమృతం ఉండట్టున్నాయా? నెయ్యి గుమ్మరిచ్చారు కదా, బ్రహ్మాండం ఉంది. కమ్మగా ఉంది. మెత్తగా దూదుల్లా పోతాయి చక్కగా. అమృతం అంటే వెళ్ళిపోతుంది లోపలికి. ఇడ్లీ అంత బాగుంది రుచిగా. నేతి ఇడ్లీ కదా, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. నవ్వులే పర్లేదండి, మిగతావే. అవును, జారిపోతున్నాయి నోట్లో, అంత కమ్మగా బాగున్నాయి. నెయ్యి కూడా గుమ్మరిచ్చేసారు. కారపొడి కూడా హోమ్ మేడ్ చక్కగా తయారు చేశారు. కారపొడి కూడా బాగుంది. ఇంట్లో కొట్టింది. ఓకే ఓకే, బాగుందండి. హోమ్ మేడ్ అండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. పెద్ద పెద్ద వాళ్ళు, పదవుల్లో ఉన్న వాళ్ళు కేమోహేమీలో వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఈ రుచుల్ని, కమ్మదనాలను ఆస్వాదిస్తారనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేసి ఈ రుచుల్ని, కమ్మదనాలను ఆస్వాదించండి. ఓకే, ఎంజాయ్ చేయండి. ఇడ్లీ చూసారా చక్కగా, బాగా దూదులు ఉన్నట్టు సైజు, పెద్ద పెద్ద సైజు, మంచి నెయ్యి ఫ్లేవర్ వస్తుందండి, మంచి సువాసన. కొంచెం తీసి ప్రక్కన పెట్టుకుంటాను కదా. ఓకేనా? కారపొడి కూడా హోమ్ మేడ్ అండి, చక్కగా ఇంట్లోనే కొట్టుకున్నది అనమాట. కొంచెం అల్లపు చట్నీ, అలాగే పల్లి చట్నీ చక్కగా. మంచి నెయ్యి ఫ్లేవర్ తోటి, అరోమా తోటి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. నెయ్యి అంటేనే ఎంతో ఇష్టం నాకు. నెయ్యి అంటే ఎంతో ప్రాణం నాకు. నెయ్యితోటి అలా తింటుంటే జారిపోతుంది, నోట్లో పెట్టేసుకుంటే జారిపోతుంది అనమాట. అంత బాగుంది, అంత మృదువుగా ఉంది. మినప్పిండి ఎక్కువ ఫ్లేవర్ తోటి, రవ్వ తక్కువ తోటి బాగుంది. ఆ కమ్మదనమే వేరు అసలు. ఆ కారపొడి గుమాళింపు, అలాగే చట్నీలు మంచి సువాసన, ఇంకా ఫ్లేవర్ నెయ్యికి ఎక్కువగా వచ్చేసరికి ఇంకా ఎక్కువ అదృష్టం అమృతమే. అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఇడ్లీ వచ్చేసేసి. అలా సప్పరిచ్చి మింగటమే, అంత కమ్మగా సూపర్. ఒక్కసారి చూస్తే వదిలిపెట్టాను అనమాట, నిజంగా అంత కమ్మగా అమృతమే. ఇడ్లీలు కానీ దోశల మీద కానీ నెయ్యి కుమ్మరిస్తున్నారండి. చాలా ఇంట్లో మనం మన చేతులతో ఎలా తయారు చేసుకుంటామో, ఎక్కువగా అన్ని క్వాలిటీగా వేసుకొని ఎక్కువ వేసుకొని అలాగనే ఉన్నాయండి. అందుకే ప్రతి వాళ్ళు ఇక్కడికి వస్తుంది. ఈ ఏరియా మొత్తం ఫిదాలేనండి. అమృతం మాటలు తినేయటమే కదా. ఓకేనా? సరే,
ఇదిగోండి నేతి దోశ గుమగుమలాడిపోతుందండి అసలుకి. చట్నీలు 3 చట్నీలు అంత రుచిగా బాగుంటాయి. దోశల్లో నెయ్యి వేసారండి. ఇడ్లీలో నెయ్యి వేస్తేనే అసలుకి మామూలుగా ఫిదా అయిపోయాము. దోశల్లో నెయ్యి వేసారో చూడండి. నేతి దోశ ఎంత రుచిగానో ఉంది. బాగా ఉందండి. అవును మెత్తగా వెళ్ళిపోతున్నాయండి. అవును. ఆ ఫ్లేవర్ వేరండి. 100 కోట్లు దాటిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తింటారంటండి. ఇంకా చెప్పండి ఇక ఆ రుచి ఆ ఫ్లేవర్ కి 100 కోట్లు దాటిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తినేస్తారంట. అనిపిస్తుందండి. అంత రుచిగా అసలుకి ఒక్కొక్కళ్ళు 2, 3 లాగిచ్చేస్తామండి. అంత బాగున్నాయి అన్నమాట. అంత కమ్మగా ఉన్నాయి రుచిగా. నెంబర్ 1 తినంటే వెళ్ళిపోతున్నాయి. అవును. నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నారు. అవును, క్వాలిటీ మంచి క్వాలిటీ వాడుతున్నారు కాబట్టి అంత కమ్మదనం అంత కూడా నెంబర్ 1 కాబట్టి 25 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ నాన్నగారు ఈ వృత్తిలోనే ఉండి మెయింటైన్ చేసుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతి గాంచిన టిఫిన్ సెంటర్ అంటండి. బాగా మంచి పేరు ప్రఖ్యాతి గాంచిన టిఫిన్ సెంటర్ వాళ్ళ నాన్నగారు మెయింటైన్ చేస్తారు. ఎంజాయ్ చేయండి. ఇదిగోండి నెయ్యి దోశ. మనం ఇంట్లో హోమ్మేడ్ ఇంట్లో నేను తయారు చేసినట్టుగానే ఉంది. నెయ్యి ఎక్కువ పాలల్లో వేసేది. మన నెయ్యి దోశ కావాలి అనుకుంటే నెయ్యి ఎక్కువ పోసుకొని క్వాలిటీ నెయ్యి చక్కగా తింటామే అలాగే ఉందండి. సహస్తాలతో పైపెచ్చు ఓన్లీ పల్లీ చట్నీ అనమాట. పుట్నాలు అవేం కలపల. మంచి ఫ్లేవర్ వస్తుంది. క్వాలిటీ మాత్రం రాజీ పడే పనే లేదండి. గత 25 సంవత్సరాలు బట్టి ఉన్నారు కాబట్టి అంత కమ్మదనాలు. పెద్ద హేమాహిమీలు వచ్చి ఇక్కడ తినేస్తారట. మంచి నెయ్యి ఫ్లేవర్ తోటి అరోమా వస్తాం మెత్తగా అలా వెళ్ళిపోతుంది అన్నమాట. జారిపోతుంది. లైట్ బాగా చేసి ఉంటాయి. కరెంట్ లైట్ అసలు ఎంత కమ్మగా ఉందో. అలా అతుకుంటే ఎంత రుచిగా ఉందోనండి. ఇలా కావాల్సింది. ఈ రుచులు అంత బాగున్నాయి. మీరు కూడా ఒక్కసారి వచ్చి విజిట్ చేసి ఈ రుచిని కమ్మదనాన్ని ఎంజాయ్ చేయండి. మీరే అనుకుంటారు 1-10 లాగిచ్చేసేస్తారు. దోశలైనా ఇడ్లీలైనా అంత బాగుంది. చీప్ అండ్ బెస్ట్ రేట్స్ కూడా అలాగే క్వాలిటీ మెయింటైన్ పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. ఇంకెందుకు రారండి కస్టమర్స్? డైలీ కస్టమర్సే 3 years నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇందా చెప్పారు కదా విద్యానగర్ నుంచి వస్తున్నారు. డైలీ కస్టమరే 3 years నుంచి. దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ తినేస్తారంట. అమృతమేనండి. అలా తినే కొద్దీ కానీ దోశ కానీ నేతితోటి గుహాళింపులతోటి మంచి స్మెల్ అదుర్సేన్ అనమాట అండి. అమృతమే అసలు. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అంత రుచిగా కమ్మగా ఉంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఒక ఇడ్లీ కాదండి, 1/2 డజన్ ఇడ్లీనైనా లాగించవచ్చు. దోశలైనా అంతే అలా తినొచ్చేయచ్చండి. అంత బాగున్నాయి అనమాట. పెద్ద వాళ్ళు లాయర్లు కానీ పెద్ద ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ టిఫిన్స్ ఆర్గిస్తూ ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ పరిశుభ్రంగా ఉంటుంది. చక్కగా రేట్స్ కూడా చీప్ అని తెచ్చుకోవడం చాలా బాగుంటుందండి. హోమ్ హెడ్ మనం ఇంట్లో వాళ్ళు తయారు చేసుకున్నట్లుగానే ఉంటుంది. వాళ్ళ కుటుంబం అంతా కూడా కలిసి తయారు చేసుకున్నట్లుగానే ఉంటుంది. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా? అంటే ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొకటి. మళ్ళీ రేపు వీడియోలోనే మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.